మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించినట్లు సమాచారం. మాగంటి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలతో పాటు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో మాగంటి గోపీనాథ్కు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఫిబ్రవరి 20న గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స చేసిన డాక్టర్లు కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తేల్చారు. చికిత్స పూర్తయిన కొద్ది రోజులకు గోపీనాథ్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కిడ్నీ ఫెయిల్యూర్కి చికిత్స తీసుకుంటున్న గోపీనాథ్ తిరిగి అస్వస్థతకు గురై కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అటు వైద్యులు కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి వివరాలు ఇంకా ప్రకటించలేదు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఐసీయూలో మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసి అనేక మంది పార్టీ లీడర్లు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అస్వస్థతకు గురి కావడానికి కొద్దిసేపటికి ముందు తనకు ఫోన్ చేసి మాట్లాడారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియాకు తెలిపారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలోనే ఉన్నారు. మాగంటి గోపీనాథ్కు జరుగుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 48 గంటల పాటు మాగంటి గోపీనాథ్ను వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు మాగంటి గోపీనాథ్. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ టికెట్పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపీనాథ్ మరొకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. Vera